కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం రేవంత్ ఢిల్లీ నుండి రాగానే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారని విశ్వసనీయ సమాచారం. దీంతో సిద్దిపేట నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు నామినేట్ పదవుల కోసం ఎవరికి వారు ప్రయత్నం ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క నామినేట్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. సిద్దిపేటలో ముఖ్యంగా సుడా చైర్మన్ తో పాటు సుడా పాలకవర్గం సభ్యులను నియమించాల్సి ఉంది. అలాగే సిద్దిపేట మార్కెట్ కమిటీతో పాటు చిన్నకోడూరు, నంగునూరు మార్కెట్ కమిటీల పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అవి భర్తీ కాలేదు. దీంతో నామినేట్ పోస్టుల కోసం కాంగ్రెస్ నాయకులు బడా లీడర్ల చుట్టూ తిరుగుతూ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డవారు ఖచ్చితంగా తమకే పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న నామినేట్ పోస్టుల్లో సుడా చైర్మన్ అనేది కీలకమైందని చెప్పవచ్చు. గత ప్రభుత్వం సిద్దిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కలిపి సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. కాగా గత ప్రభుత్వ హయాంలో సుడా చైర్మన్ గా మారెడ్డి రవీందర్ రెడ్డి 2 పర్యాయాలు పనిచేశారు. కాగా పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టుకుని పోరాటం చేసిన వారికి ఈ కీలకమైన పదవి దక్కుతుందని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే తర్వాత అత్యంత కీలకమైన పోస్టు సుడా చైర్మన్. ఈ పదవి కోసం సిద్దిపేట నుండి చాలా మంది ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దరిపల్లి చంద్రం, సిద్దిపేట ఎమ్మెల్యేగా బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ లో చేరిన చక్రధర్ గౌడ్, టీపీసీసీ కార్యదర్శిగా పనిచేస్తున్న గంప మహేందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం, ఎస్సీసీఎల్ నాయకులు బొమ్మల యాదగిరి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసిన పూజల హరికృష్ణ సోదరుడు గోపీకృష్ణతో పాటు సూర్యవర్మ, మరికొంతమంది నాయకులు సుడా చైర్మన్ పదవి కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ అధిష్టానం మొగ్గు ఎవరి వైపు ఉందో తెలియాలంటే నామినేట్ పదవులు ప్రకటించే కాగా నియోజకవర్గంలో ఉన్న 3 మార్కెట్ కమిటీలను కూడా ప్రభుత్వం నియమించాల్సి ఉంది. సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ లేడీ రిజర్వ్డ్ కావడంతో తమ కుటుంబ సభ్యులకు కావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాయని నరసింహారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్న ముద్దం లక్ష్మి తనకు సుడా చైర్మన్ రాని పక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని అధిష్టానానికి విన్నవించుకున్నారు. సిద్దిపేటతో పాటు నంగునూరు మార్కెట్ కమిటీ, చిన్నకోడూరు మార్కెట్ కమిటీ నియామకాలలో కూడా ఇలాగే పోటీ పరిస్థితి. అయితే ఈ పోస్టుల భర్తీ కొద్ది రోజుల్లోనే కానుందని సంకేతాలు వస్తున్నాయి. వీటితో పాటు పలు జిల్లా కమిటీలను, ఆలయ కమిటీలను ప్రకటించాల్సి ఉంది. అనుభవం, నిబద్ధత, అంకితభావం వంటి అంశాలను పరిశీలించి అధిష్టానం తమకే నామినేట్ పదవులు ఇస్తుందని ఎవరికి వారు ధీమాతో ఉన్నారు.